సార్, మీ ముందున్న సాక్ష్యాలు, ఆ బోన్లో ఉన్న మనిషి రెండూ నిజం కాదు సార్. ఉన్న ఆధారాలన్నీ మాయం చేసి ఈ కేసు వేశారు. దయచేసి నాకు అన్యాయం చేయకండి సార్. నీ మాటలు నిజమని నమ్మడానికి ఆధారాలు కావాలి. ఇచ్చిన టైంలోపు మీ లాయర్ గారు సబ్మిట్ చేయలేకపోయారు. అన్న, ఇదానికి చేయండి. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట ముద్దాయి నవ్య మిలాడ్, ఒకసారి ఈ వీడియో చూడండి. ఏంటయ్యా ఇది? సిల్లీగా సూసైడ్ ఎందుకు చేసుకున్నావురా? సింపతి కోసం. దీనంతటికీ కారణం నవ్య అని తన మీద చాలా కోపం వస్తుంది. ఏదో ఒకటి చేసి తన మీద రివెంజ్ తీర్చుకోవాలనుకున్నా. అందుకే జస్ట్ సూసైడ్ డ్రామా ఆడాను. ఎలాంటి కండిషన్లోనైనా సరే డేరింగ్గా డిసిషన్ తీసుకునేవాడు కదరా. సిల్లీగా సూసైడ్ ఎందుకు చేసుకున్నావురా? సింపతి కోసం. నవ్యతో పెళ్లి క్యాన్సిల్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కడు ఫోన్ చేయడం, జాలి చూపించడం అంతా చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. దీనంతటికీ కారణం నవ్య అని తన మీద చాలా కోపం వస్తుంది. ఏదో ఒకటి చేసి తన మీద రివెంజ్ తీర్చుకోవాలనుకున్నా. అట్ ద సేమ్ టైం నేను సింపతి గెయిన్ చేయాలనుకున్నాను. అందుకే జస్ట్ సూసైడ్ డ్రామా ఆడాను. నవ్యను బ్లేమ్ చేస్తూ లెటర్ రాశాను.
సార్ అంటే అది ఏదో తాగిన మత్తులో. లాయర్ గారు, ఆధారాలు సాక్ష్యాలు కావాలన్నారుగా, ఈ మాత్రం సరిపోతాయా? మిలాడ్, అది అభి అసలు స్వరూపం. తన మీద సింపతి రావాలని నవీ లైఫ్ని నాశనం చేయాలనుకున్నాడు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను మిలాడ్. తన స్వార్థం కోసం నవి మీద నింద వేయాలనుకున్న అభికి 5 లక్షల జరిమానా లేక నెల రోజులు రిమాండ్ విధిస్తున్నాను. ఏ పాపం ఎరుగని నవ్యని నిర్దోషిగా ప్రకటిస్తున్నాను. తను నమ్మిన న్యాయం కోసం పోరాడిన లాయర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు అభినందించాల్సింది నన్ను కాదు, సరస్సుని, అంటే సరస్వతిని. ఎవరామే? ఈ ఆధారాలను సేకరించడంలో, నవీ జీవితాన్ని కాపాడటంలో మొత్తం ఎఫర్ట్ అంతా సరస్సుదే. తనని అందరి తరపున అభినందించాలని ఉంది. ఒకసారి రమ్మని చెప్పండి. పెద్దయ్య, సరస్సు ఎక్కడా? రాదు రాజా. అంత సాహసం చేసిన అమ్మాయి ఎవరికీ కనపడకుంటే ఎలా? ఒక్కసారి పిలవండి. తను రాదయ్యా. అనుకున్న పని పూర్తి చేయటమే తప్ప పొగడ్తలనేవి గిట్టని మనిషి అయ్యా మా సరస్సు. మీ అభినందనల కన్నా నవ్య ఆనందమే సరస్సుకు ముఖ్యమయ్యా. Teja, TV off check. Now the court is adjourned. అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అనుకునే టైంకి మొత్తం స్పాయిల్ చేసావు. ఇంట్లో పార్టీ పెట్టుకున్న వాడివి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూసుకోలేవా? వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రీతి. ఇనఫ్ అన్నయ్య, ఇంకేం మాట్లాడద్దు. ప్లాన్ మొత్తం నాశనమైంది. ఆ సరస్సు కూడా మిస్ అయింది. నవ్యమ్మా, నువ్వు లేకపోయింటే నా లైఫ్ ఏమైపోయేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. చాలా థ్యాంక్స్ సరస్సు. నవ్యమ్మా, నా ఒక్కదానికే కాదు, మీకు ధైర్యంగా ఉన్న చక్రికి, చెప్పిన వెంటనే సాయం చేసిన పెద్దయ్యకి, గొప్పగా ఈ కేసు వాదించిన లాయర్ గారికి, మా అందరినీ కలిపింది, మా వెనక నుండి నడిపించింది నువ్వే సరస్సు.
నిజంగా ఒక అమ్మాయి ఉండి నువ్వు పడిన తపన చేసిన సాహసం అంతా చాలా గ్రేట్. నవ్వి అంటే తనకున్న అభిమానమే దీనికంతటికీ కారణం. ఆ వీడియో ప్రూఫ్ చూడగానే అభి ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. అభికే కాదు, ఆ లాయర్కి కూడా. ఆ ఒప్పంద పత్రాలు కూడా దొరుకుంటే అందరి ముందు అభి నిజస్వరూపం బయటపడేది. నవ్యమ్మ ఏ తప్పు చేయలేదని వాగ్దేవమ్మ గారికి కూడా తెలిసేది. నిన్న ఆ డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి. లేదంటే అభికి కోర్టులో శిక్ష పడినా పడకపోయినా వాగ్దేవి మేడం చేతిలో మాత్రం కన్ఫామ్గా బలయ్యేవాడు. ఆ విషయంలో మాత్రం ఆడిని వదిలేది లేదు చక్రి. ఇంకోసారి మన జోలికి వస్తే ఆ అగ్రిమెంట్ వాడి పాలిట ఆయుధం అవుతుంది. వాయిదాలు అవసరం లేకుండా వాడికి శిక్ష పడుతుంది. పడేలా నేను చేస్తాను. సంతోషం రాజా. ఎప్పుడో చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు నువ్వు చేసిన సాయం మాత్రం ఎప్పటికీ తీరని రుణమయ్యిందయ్యా. అంత మాట అనకండి పెద్దాయన. రుణం కాదు, న్యాయం గెలిచింది. అది చాలు నాకు. ఈరోజే కాదు, మీకు కానీ, ముఖ్యంగా ఆ సరస్సుకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను రావడానికి క్షణం కూడా ఆలోచించను. ఆ నమ్మకమే మాకు ధైర్యం బాబు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏదైనా స్వీట్ చేయాల్సింది. తేజ, రండి రండి రండి, భోంచేదురుగాని రండి. కూర్చోండి. జీవితంలో సంతోషాన్ని ఆస్వాదించడం కూడా ఒక కళ. మేడం, మీరు ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తినలేదు. రండి మేడం, అందరం కలిసి భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు. యు క్యారీ ఆన్. మీరు లేకుండా మేము తినడం అంటే... మేడం, మా కంపెనీ ఇవ్వడానికైనా కొంచెం టేస్ట్ చేయండి మేడం. నాకేం వద్దని చెప్పాను కదా రాహుల్. మేడం, అట్లీస్ట్ ఫ్రూట్ జ్యూస్. ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? వద్దని ఒక్కసారి చెప్తే అర్థం కదా? భోజనం చాలా బాగుందమ్మా. ఏంటి రాహుల్, అలా మౌనంగా ఉన్నావు? ఆవిడ చేసేది అర్థం కావట్లేదని ధైర్యంగా చెప్పు. నవ్య మీద పెట్టిన కేసు తప్పని, తనకే పాపం తెలియదని కోర్టు తీర్పిస్తే సంతోషించాల్సింది పోయి కోపంతో కడుపు మార్చుకోవాల్సిన అవసరం ఎందుకని అడగాలి. పెళ్లి జరగలేదని ఇంత ఘాతుకం చేసినవాడు పెళ్ళయ్యాక ఇంకెలా మారుతాడో, నవ్యాని ఎంత బాధ పెట్టేవాడో ఆలోచించకుండా ఆకలి చంపుకోవడం ఏంటో అస్సలు అర్థం కావట్లేదని చెప్పండి. అభి సూసైడ్ చేసుకోవడానికి చెప్పిన రీజన్ మీ డాడ్కి అర్థం కాక ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా ఏంటి అర్థమయ్యేది? పెళ్లి ఆగిపోయిందని, పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడు ఉత్తరాలు రాయడు.
ఎవరి మీద నింద వెయ్యాలని అనుకోడు. కేవలం నవ్య మీద పగ సాధించడం కోసమే ఇంత కుట్ర చేశాడు. ఇందులో కుట్రే ఉంది. ఫ్రెండ్స్ అడిగే సిల్లీ క్వశ్చన్స్, సోషల్ మీడియా సెటైస్ తప్పించుకోవడానికే అబద్ధం ఆడానని చెప్పాడు కదా. పెళ్లి ఆగిపోవడానికి, ప్రాజెక్టు దూరం అవ్వడానికి కారణం నవ్య చేసిన మోసమని అందరికీ తెలియాలని ఉత్తరం రాశాడు. కానీ అతను చేసిందే మోసం అని కోర్టు తీర్పిచ్చిందని చెప్పండి. ఒక మనిషిని నమ్మిన తర్వాత నా నిర్ణయానికి తీర్పుతో సంబంధం లేదు. సరస్సు సమయానికి సాక్ష్యం అందించింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఒక అబద్ధం వల్ల, మోసం వల్ల నవ్య జీవితం అన్యాయమైపోయేది. ఆ మనిషే లేదు అంటుంటే తన జీవితం గురించి ఎందుకు ఆలోచిస్తాను? అవును, నిజమే. ప్రతి విషయం ఆలోచించేదే అయితే ప్రతిరోజు ఈ ఇల్లు రణరంగంగా మారేదే కాదు. ప్రతి మాటకి అడ్డుపడుతుంది ఆయన. ఇందులో నా తప్పేమీ లేదు. ఆయన దృష్టిలో అభి చేసింది తప్పేమో, కానీ నా దృష్టిలో మాత్రం ఎప్పటికీ నవ్యదే తప్పు. ప్రియదర్శిని ఫ్యామిలీ ఇక్కడికి రావడానికి, ఇచ్చిన మాట తప్పడానికి, పరువు దూరం అవ్వడానికి, పేరు నాశనం అవ్వడానికి అన్నిటికీ కారణం నవ్యతో అభి పెళ్లి ఆగిపోవడమే. ఆ తప్పుకి శిక్ష జీవిత కాలం ఉంటుంది, క్షమాపణ కాదు కదా. ఎంత గొప్ప పని చేసినా నా కంటికి మాత్రం అది ఒప్పు కాదు. నేను ఒప్పుకోను. ఆంటీ, ఐఎమ్ సారీ. ఎందుకు ప్రీతి? నవ్య మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయించడం, ఇదంతా అన్నయ్య ప్లాన్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యారేజ్ క్యాన్సిల్ అయినప్పటి నుండి చాలా డిప్రెస్ అయ్యాడు. ఫ్రెండ్స్తో, మాతో ఎవరితోనూ మాట్లాడడం లేదు. తనకు తానుగా రికవర్ అవుతాడనుకున్నాం, కానీ ఇలా ప్రీతి, అభి స్టేట్ ఆఫ్ మైండ్ నేను అర్థం చేసుకోగలను. జస్ట్ లివ్ ఇట్. ఆంటీ, మా అన్నయ్య చేసిన పనికి నా లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా చూడమని రిక్వెస్ట్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. వాట్ డు యు మీన్ ప్రీతి? మా అన్నయ్య చేసిన పనిలో నాకే సంబంధము లేదు. అలా చేస్తాడని నాకు ముందే తెలిస్తే వద్దని ఆపేదాన్ని. మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళల్లో నేను ఫస్ట్ ఉంటాను ఆంటీ. అలాంటి నాకు రాహుల్తో పెళ్లి చేస్తాను అని మీరు నాకిచ్చిన మాట ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల వెనక్కి తీసుకోవద్దని మీ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను ఆంటీ. అరే ప్లీజ్. ఒకసారి మీ ఫ్యామిలీకి మాట ఇచ్చి తప్పాను. మళ్ళీ అదే మిస్టేక్ ని ఎలా చేస్తాననుకుంటున్నావు? మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. నిశ్చితార్థాలు, గానా బజానాలు ఏవి వద్దు. డైరెక్ట్గా పెళ్లి. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్.
మీరేమంటారు? మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలోనని ఎంత టెన్షన్ పడుతూ వచ్చానో తెలుసా? ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా తిరిగి వెళ్తాను. నిన్ను నీ క్యారెక్టర్ని చూసిన రోజే నువ్వు నా కోడలివని ఫిక్స్ అయ్యాను ప్రీతి.